నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవస్థానం దగ్గర ఉన్నాం. లక్షలాది మంది అయితే మాత్రం దేవతను ఈరోజు అయితే మాత్రం మొక్కుబళ్ళ కోసం అయితే చాలా మంది అయితే మాత్రం వచ్చారు. ఇదే సందర్భంలో మనతో పాటు దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు నమస్కారం. ఎట్లా చూస్తున్నారు? లక్షలాది మంది జనాలు వచ్చారు ఈరోజు దేవత యొక్క అనుగ్రహం కోసం. పిలిస్తే పలికే దైవం, కలిస్తే ఆశీర్వదించేటువంటి గొప్ప దేవత మహాకాళీ మాత. లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆవిడని ఆరాధిస్తే గొప్ప ఫలితాన్ని సంభవిస్తుంది. మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాలయాలకు ధర్మానికి చాలా డబ్బు ఖర్చు పెట్టి మన దేవాలయ యొక్క పునరుద్ధరణకు మాన్య లక్ష్మీ సౌభాగ్యవతి సురేఖ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. ఇవాళ ఏర్పాట్లు బాగున్నాయి. చాలామంది భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ ఆషాఢ మాస ఉత్సవంలో మనందరం పాల్గొని ఆవిడ ఆశీర్వాదం పొందాలి. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావేద్ గౌరీ. జయ జగదంబ. అమ్మా, మీ పేరు? సరిత. ఎక్కడ నుండి వచ్చారు? మేము సికింద్రాబాద్ ఇక్కడే ఉంటాం. మేము ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఇంత మందిని చూస్తుంటే? అంత భక్తి గుడి దగ్గర వాతావరణం అంత బాగుందండి. సౌకర్యమే సరిగా లేదు, కాకపోతే బాగుంది. అమ్మవారు అయితే మహిమ వల్ల అమ్మవారు అనుకున్నవన్నీ అవుతాయి, జరుగుతాయి. అమ్మవారు మేము గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం బోనం. ప్రతి సంవత్సరం వస్తాం. తీరుతాయండి. తీరుతాయండి. తొలి దర్శనానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తొలిసారి దర్శనం చేసుకుంటాని చాలా మంది వచ్చారు. నిజంగా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇక్కడ అండి? అది అనుకున్నట్టు అవుతుంది అనేసి అండి, అందుకనే వస్తారు కదా చాలామంది. తొలి దర్శనం అంటేనే అది కదా, ఎట్లా అనుకుంటే అలా అవుతుంది కాబట్టి వస్తారు. మొక్కుకుంటారు ఫస్ట్, తర్వాత వస్తారు దర్శనానికి. అన్నీ బాగున్నాయండి. ఈ లైన్ తొందర పంపిస్తే చాలండి, మాకు ఏం లేదు. మళ్ళీ ఇళ్ళల్లో పోయి కూడా చేసుకోవాలి కదండి ఆడవాళ్ళము, అందుకని బాధ, అంతే, ఏం లేదు.